ఈ హిందూ స్వరాజ్ అనే పుస్తకాన్ని గాంధీ గారు 1909లో 1909 అప్పుడు రాశారన్నమాట. ఆ సమయంలో గతంలో మనం తెలుసుకున్నట్టుగా గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో ఉండేవారు ఆ టైంలోను. ఎందుకంటే 1893లో గాంధీ గారు ఇండియా నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్ళారని తెలుసుకుందాం మనం. అప్పుడు ఆయన వయసు 23 సంవత్సరాలు. ఎందుకు వెళ్ళారు ఆయన? అక్కడ ఉన్నటువంటి ఒక వ్యాపార సంస్థలో ఉన్న లిటిగేషన్, ఒక కోర్టు లావాదేవీలలో సహాయపడటానికి వెళ్ళిన వ్యక్తి, 1 సంవత్సరం కోసం వెళ్ళిన వ్యక్తి, వెళ్ళిన మొదటి వారంలోనే రైల్వే ప్రయాణంలో తను ఒక నల్లవాడు కాబట్టి, లేకపోతే ఇండియన్ కాబట్టి ఒక ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణించే అర్హత లేదని చెప్పేసి గాంధీ గారిని నెట్టివేయటం జరిగింది. అప్పటి నుంచి ఆయన ఒక సత్యాగ్రహానికి పునాది వేసి, అది 1983 జూన్. ఇది చాలా చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజున జరిగిన సంఘటన గాంధీ జీవితాన్ని, గాంధీ యొక్క డైరెక్షన్ మొత్తం మార్చేసింది. ఇవాళ ఆయన మహాత్ముడైనాడనంటే దానికి కారణం జూన్ 7.